యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియమైన వారలారా, కీర్తనకారులు రాస్తున్న మాట ఇది. మరి దావీదు రచించిన కీర్తన. మన భారము అంటే ఈ లోకరీత్యా మనం మాట్లాడుకుంటే నీ భారము ముందు మన పనుల భారం అని పెట్టుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము ప్రతి పనికి క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనము ప్రతి పని ప్రారంభించే ముందు దేవునిని ప్రార్థించడం అలవాటు. ఉదాహరణకు ఒక ఇల్లు కడుతున్నాం, పునాది వేస్తున్నాం అనుకోండి, అక్కడ ఖచ్చితంగా మొదటగా మనం ప్రార్థన చేసి తర్వాత ఆ పనిని ప్రారంభిస్తాం. అలాగే స్లాబ్ వేసే కార్యక్రమం ఉంది, అక్కడ కూడా మరి సంఘ కాపరుల ద్వారా ప్రార్థన చేయించుకొని మరి ఆ స్లాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే పెళ్లిళ్ళు అయితేనేమి, నిశ్చితార్థాలు, ఏ కార్యమైనా మనం ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. అది ఏ కార్యమైనా సరే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప ద్వారా ప్రారంభించబడితే ఆ కార్యక్రమం విజయవంతంగా అవుతుంది. అంతేకాదు తర్వాత మాటలో నీతిమంతులను ఎన్నడూ కదలనీయుడు అని అన్నాడు. గమనించండి, ఒక చరిత్రను మనం గమనిస్తాం. ఆది కాండము 11వ అధ్యాయంలో మనకు ఒక చరిత్ర వినబడుతుంది. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. అక్కడ భూమి అందంతటా ఒక్క భాషే ఉంది. భూమి అందంతా ఒక్క భాషే, ఒక్క పలికే ఉంది. వారందరూ ఒక ప్రదేశం వెళ్ళారు. షీనారు అని ఒక మైదానం వెళితే అక్కడ చాలా పెద్ద మైదానం కనపడింది. అక్కడికి వెళ్ళి జనులందరూ ఏం చేశారంటే, మనము ఇక్కడ ఒక పెద్దయిన పట్టణాన్ని కట్టుకుందాం, ఎత్తైన ఆకాశానికంటే ఒక గోపురాన్ని కట్టుకుందాం. గమనించండి, ప్రజలు తమ సొంత నిర్ణయాన్ని వారు చెప్తున్నారు. మనం ఇక్కడ ఇటుకలు కాల్చుకుందాం, బాగా కాల్చిన ఇటుకలు చేసి మరి మంచి మంచి టెక్నాలజీని ఉపయోగించి పెద్ద మరి పట్టణాన్ని, మరి పెద్ద ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టాలని మాట్లాడుకుంటున్నారు వారు. అంటే ఆ రోజుల్లోనే గొప్ప గొప్ప టెక్నాలజీని వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఏమి లేదంటే, వారు ప్రారంభించే కార్యక్రమంలో యెహోవా యొక్క కృపను వారు కోరుకోలేదు. ఇది గమనించాలి. నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. చూడండి, ఇక్కడ వచనం చదువుతాను. 11వ అధ్యాయం 4వ వచనంలో, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనిరి. వారు ఒక పట్టణాన్ని కట్టుకుంటారంట. వారందరూ ఆ పట్టణంలోనే నివాసం చేద్దాం, మనం ఇక చెదిరిపోకూడదు, మనం ఇక్కడే ఉందాం, మనం ఇక్కడే నివాసం చేద్దాం, ఇక్కడే మనం అందరము మంచి పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకొని మనం పేరు తెచ్చుకుందాం. ప్రియమైన వారలారా, దేవుని విశ్వాసంగా ఉన్న మనం నేర్చుకోవాల్సింది, ఏ పని ప్రారంభించినా ఆ పని ప్రారంభంలో దేవుడు ఉండాలి. ఏ ప్రయాణం మనం చేస్తున్న మొదటిగా మనం ప్రార్థన ద్వారానే మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఏ పని మనం ముగించిన ఆ ముగింపులో కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉద్దేశము, ఆ భావన మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. గమనించండి, వారు మరి ఆ గోపురాన్ని ప్రారంభించారు. ఆ గోపురాన్ని ప్రారంభించి దానికి ఒక పేరు కూడా పెట్టారు, బాబేలు. బాబేలు అంటే తారుమారు. అయితే అప్పటి వరకు ఒక భాషే ఉంది, వారి పని పూర్తవుతా ఉంది. అప్పుడు దేవుడు భూమి మీద చూశాడు, భూమి మీద దిగి వచ్చాడంట. వీరు నా నామమునే లేకుండా తమ సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నారని దేవుడు అక్కడ ఒక చిన్న కార్యాన్ని చేశాడు. అక్కడ ఉన్న భాషలను తారుమారు చేశాడు. ఎప్పుడైతే భాషను తారుమారు చేశాడో ఆ కట్టడం పని నిదానించిపోయింది. ఆ కట్టడం యొక్క పని ఆగిపోయింది.
కారణం, ఒకడు వచ్చి సిమెంట్ తెమ్మంటే వాడు రాయి తీస్తున్నాడు, ఒకడు ఇసుక తెమ్మంటే ఇంకొకటి రాయి తీస్తున్నాడు, సిమెంట్ తీస్తున్నాడు. ఇలా ఒక పనికి ఒక మాటకి పొంతం లేకుండా పని ఆగిపోయింది. వారి ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదు. వెంటనే వారంతా అక్కడ నుంచి చూడండి, మరి 9వ వచనం చదువుతున్నాను. దానికి బాబేలు అని పేరు పెట్టి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. బాగా గమనించండి, వారి ఉద్దేశం ఒక పట్టణాన్ని కట్టుకోవాలి, ఒక ఎత్తైన ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టుకోవాలి, మనమంతా ఇక్కడే మరి నివాసం చేసి మనమందరం కలిసి ఇక్కడే ఉండి భూమి అంతా పేరు తెచ్చుకోవాలి. ఇది వారి ఉద్దేశం. అంతటి ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు అడగలేరు, దేవుని యొక్క కృపను వాళ్ళు అడగలేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. అప్పుడు ఆయన మన భారాన్ని ఆయన నెరవేరుస్తాడు. అంతేకాదు, నీతిమంతులని ఆయన కదలనీయుడు. వీళ్ళ మధ్యలో నీతి లేదు, ఇప్పుడు వారిని తారుమారు చేశాడు. అక్కడ నుంచి చెదిరిపోయారంట వాళ్ళు. వారి ప్రణాళిక నాశనమైంది. గమనించండి, దేవుని కృప మనతో చెప్తున్నమాట, దేవుని వాక్యం అంతా చెప్తున్నమాట. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒక మాట ఉంది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రభువులు వారు పలికిన మాట. మనం అనేకమైన భారాలు, ఏ భారం అంటే మొదటిగా ఆయన దేవుని యొక్క ఉద్దేశము మరి ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న వారులారా. నిజం, ఈ లోకంలో అన్ని భారాల కంటే భయంకరమైన భారము పాపమే. ఈ భారం నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని మీద మన భారాన్ని ఉంచాలి, ఆయన ఎద్దకు వెళ్ళాలి, ఆయన మన భారాన్ని తీసివేస్తాడు. అయితే ఇక్కడ వీరు దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించున్న దానివల్ల వారి చేయవలసిన కార్యం చెడిపోయింది, వారు చెదరగొట్టబడ్డారు. అయితే దేవుని కృప మనతో మాట్లాడుతుంది. మన ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడితే దేవుడు మన పనిని సులువు చేస్తాడు. అలాగే మనల్ని ఆయన కదలనీయకుండా నిత్యము మనకు తోడై ఉండి కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఆ భారం ప్రభా నీ మీద మోపితే ఆ భారాన్ని మీరు తీసివేస్తారు తండ్రి, మీరే భరిస్తారయ్యా. నీతిమంతుల్ని కదలనీరయ్యా తండ్రి. అయితే ఒక పట్టణాన్ని కట్టుకుంటూ నీ నామమును వారు ఆహ్వానించలేదు, నీ నామమును వారు ప్రార్థించలేదు, నీ నామమును వారు ప్రారంభించలేదు ప్రభా. శాపాన్ని తెచ్చుకున్నారు, చెదిరిపోయారు. యేసే పలుకుతున్న మాట తండ్రి అయ్యా, మీ కుమారుని ద్వారా పలికించిన మాట, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారులారా. అవునయ్యా, ఈ లోకములు మేము మోస్తున్న పాప భారాన్ని సులువు చేయడానికి నీ కుమారుని రక్తాన్ని చిందించి మాకు ఇచ్చిన విమోచన బట్టి స్తుతిస్తూ మేము ప్రభా కదలక స్థిరముగా నీ యందు ఉండడానికి మా ప్రతి భారాన్ని నీ మీద మోపి నిన్ను ఆశ్రయించే భక్తిని, వినయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.